జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పల్లా రాజశేఖర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ రాజయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. సభకు నమస్కారము. ఈరోజు సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా నేను ఇవాళ బత్తలశ్రీ అనే నేను గొల్లకృష్ణపల్లి సర్పంచ్గా నేను పార్టీకి కట్టుబడి ఉన్నా. పల్ల రాజేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు, డాక్టర్ రాజయ్య గారి ఆదేశాల మేరకు నేను పార్టీకి పనిచేస్తా కట్టుబడి ఉన్నా. సర్పంచుల ఫోరానికి నేను కిరణ్కు సపోర్ట్ చేస్తున్నా. నేను పార్టీకి కట్టుబడి ఉంటా. ఏదేమైనా కూడా అందరికీ నేను పార్టీ కోసం పనిచేస్తానని ఇక్కడున్న సభాముఖంగా మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు గారు, మండలు అధ్యక్షులు నరసింగరావు అన్న, కోఆప్షన్ జానన్న, అందరి ఆధ్వర్యంలో నేను కిరణ్కు సపోర్ట్ చేస్తున్నాను సర్పంచుల పోరానికని తెలియజేస్తున్నాను. కాకపోతే నాకు నైట్ వచ్చేసిళ్ళు, నేను నా దగ్గరికి వచ్చేసి ఇబ్బంది పెట్టేసిళ్ళు. నన్ను ఎట్లా చేసి కావాలని నన్ను ఇబ్బంది పెట్టేస్తే నైటు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసిళ్ళు. అది నా ఆర్ట్ఫుల్గా కాకుండానే నన్ను ఇబ్బంది చేస్తేనే నేను అది చేసేది జరిగింది. వేలేరు మండల నూతనంగా సర్పంచులుగా ఏర్పడ్డ అన్ని గ్రామాల సర్పంచులు అందరూ కలిసి గౌరవ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రాజయ్య గారి యొక్క సూచనల మేరకు, అదేవిధంగా వేలేరు మండల ముద్దుబిడ్డ పల్లా రాజశేఖరరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని గ్రామాల సర్పంచులందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచిన సర్పంచులందరూ కిరణ్కు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా కిరణ్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రకటిస్తున్నాం. ఎవరు ఎన్ని కుట్రలు పడ్డా ఆ కుట్రలు అది సరైనటువంటి వ్యవస్థ కాదు. సర్పంచుల హక్కుల కోసం పోరాడాలి, సర్పంచుల సమస్యల కోసం నిలదీయాలి, ఆర్థిక వనరుల కోసం అడగాలి, నిధుల కోసం అడగాలి తప్ప దీంట్లో కూడా ఒక ఫోరం సమస్యల కోసం గలమిచ్చేటువంటి సర్పంచుల ఫోరం అధ్యక్షుని దాంట్లో కూడా రాజకీయం చేయడం అది చాలా సిగ్గుచేటు, అది కరెక్ట్ కాదు. కొంతమంది మా బీఆర్ఎస్ సర్పంచులు కొంతమంది మన ఇనాన్మస్ గెలిచినటువంటి సర్పంచులను కూడా భయభ్రాంతులకు గురి చేసినట్లు మాకు తెలిసింది. అయినప్పటికీ కూడా ఎవరైతే భయభ్రాంతులకు గురి చేశారో వాళ్ళ వ్యక్తిత్వానికి మేము వదిలేస్తున్నాం. ఎందుకంటే సర్పంచులు వారి యొక్క గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడాలి, వారి గ్రామాలను సస్యశ్యామలం చేయడం కోసం ముందుండాలి, నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఎన్ని కుట్రలు పడ్డా ఏం జరిగినా కూడా మొన్న సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ వేలేరు మండలంలో అన్ని సర్పంచులు దాదాపు 90% సర్పంచులను మేము కైవసం చేసుకున్నాం. వారి పక్షాన కిరణ్ సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఉండి వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు సర్పంచుల సమస్యలను తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఈరోజు కిరణ్ను బీఆర్ఎస్ పార్టీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు వేలేరు మండలంలో 12 గ్రామ పంచాయతీలు నుండి 12 సర్పంచులు ఉన్నారు. కాంగ్రెస్కు 6 ఉన్నాయి, బీఆర్ఎస్కు 6 ఉన్నారు. మరి మీరు ఎట్లా అధ్యక్షుని ప్రకటిస్తున్నారు? మేము ప్రకటించడానికి కారణం ఏంటంటే ఈరోజు బండతండ సర్పంచి మా బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు. మా బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలోనే అతని పేరు కూడా మేము ప్రకటించడం జరిగింది, ఆయన గెలుపొందడం జరిగింది. అదేవిధంగా చింతలతండ ఉన్నటువంటి సర్పంచ్ రాజు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఓడిపోయినటువంటి వ్యక్తి, అతను కూడా మేము ప్రకటించడం జరిగింది. మేము ఎప్పుడైతే ఎలక్షన్లు కాకముందే ఆ ఇద్దరు గెలిచినటువంటి ఇనాన్మస్ గెలిచిన సర్పంచులు కూడా మా స్థానిక ఇన్ఛార్జి డాక్టర్ రాజయ్య గారి యొక్క అభ్యర్థులలో కూడా వాళ్ళ ఇద్దరు పేర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మా బీఆర్ఎస్ అభ్యర్థులుగా మేము గెలిపించుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇనాన్మస్ గెలవడం వల్ల వాళ్ళు వారి అభివృద్ధి కోసం వారు చేసేటప్పుడు మేము మర్యాదపూర్వకంగా కలిసినని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇలా అఫీషియల్గా పోయి వాళ్ళ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు కదా. అఫీషియల్గా పాల్గొనడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నాం. ఎందుకంటే మేము పార్టీ పరంగా డిక్లేర్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. దాదాపు మేము 9 మంది సర్పంచులను మేము గెలుపుకొచ్చుకోవడం జరిగింది. 2 మాత్రమే, కేవలం మద్దెలగూడెం సాలపల్లి కడియం శ్రీహరి గారు ప్రకటించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు వాళ్ళు ఇద్దరే. ఈ రోజు బిల్ల యాదగిరి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి. ఇది మీరు ప్రెస్ మిత్రులు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు పొద్దుగాల జరిగిన ఎన్నిక ఇప్పుడు విరమించుకుంటారా? వాళ్ళ ఎన్నిక మాకు సంబంధం లేనటువంటి వ్యక్తి. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా సర్పంచుల ఫోరం అభ్యర్థి కిరణ్గా మేము ప్రకటిస్తున్నాము. ఇప్పుడు బత్తుల సీను ఉపసంహరించుకుంటాడు దాంట్లోకి వెళ్ళి. బత్తుల సీను ఉపసంహరించుకున్నటువంటి విషయం ఆల్రెడీ క్లారిటీగా చెప్పడం జరిగింది. బత్తుల సీను రాత్రి 11:30కు పోయి కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి
అక్కడ ఉన్నటువంటి పెద్ద లీడర్లకు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తే మాత్రమే నేను పెట్టననేటువంటి బలవంతం చేస్తే ఆ బలవంతానికి గురై వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము పోయి ఈ రోజు కూడా 11 గంటల పోయి వాళ్ళ ఇంట్లో కానీ ఊర్లో కానీ మేము అడిగితే రాత్రి 11:30కు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే నేను పెట్టనని చెప్పి అన్నప్పటికి కూడా బలవంతంగా చెయ్యితోటి పెన్ను బట్టి సంతకం పెట్టించే కార్యక్రమం చేసినప్పుడు కూడా గుంజి పక్క పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికీ ఆ బలవంతమైనటువంటి సంతకాన్ని విరమించుకుంటూ ఇప్పుడు స్వచ్ఛందంగా పార్టీ అభ్యర్థి పార్టీ బీఆర్ఎస్ కోసం ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి దాదాపు 14-20 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కానీ బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడినటువంటి బత్తుల శ్రీను ఈ రోజు పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి డాక్టర్ రాజన్న గారు, పల్లా రాజశేఖర రెడ్డి గారు ఆదేశాల మేరకు సూచించినటువంటి వ్యక్తి కిరణ్ కాబట్టి అతను మద్దతు ఇవ్వడం జరిగింది ఈ రోజు.